సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. భారత్ ఆసీస్ మొదటి వన్డే మ్యాచ్ అయితే జరుగుతుంది. స్టార్క్ బంతిపై క్రికెట్ వర్గాల్లో ఒక చర్చ అయితే మొదలైంది ఆసక్తికరంగా. స్టార్క్ 176 కిలోమీటర్ల వేగంతో బాల్ వేశాడు. వేసినట్టు చూపింది స్పీడ్ గన్. వరల్డ్ రికార్డు బదలైనట్టు భావించారు క్రికెట్ వర్గాలన్నీ కూడా. కానీ సాంకేతిక లోపంతోనే 176 కిలోమీటర్ల వేగం చూపించినట్టు కూడా సమాచారం. ఇక ఈ న్యూస్ చూసే ముందైతే బిగ్ అప్డేట్ అయితే ఒకటి చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా ఒకే వేదికపైకి తీసుకొస్తుంది సుమన్ టీవీ. ఈ రోజు హెచ్ఎస్సిసి నోవోటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకుని వెళ్ళొచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే, పెర్త్ వేదికగా జరిగిన భారత్ ఆసీస్ మొదటి వన్డేలో స్టార్క్ వేసిన ఓ బంతిపై క్రికెట్ వర్గాల్లో ఒక ఆశ్చర్యానికి గురి చేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆస్ట్రేలియాపై మొదటి బ్యాటింగ్ చేసిన ఇండియా బ్యాటింగ్ కి దిగ్గానే ప్రత్యర్థి బౌలర్ స్టార్క్ బుల్లెట్ లాంటి బంతులు వేశాడు. మామూలుగానే ఇతను స్పీడ్ బౌలర్ గా కూడా చెప్తూ ఉంటారు. అయితే భారత ఓపెనర్ రోహిత్ శర్మకు స్టార్క్ వేసిన తొలి ఓవర్లలోనే వేసిన బంతి 176 కిలోమీటర్ల వేగంతో వేసినట్టు క్రికెట్లో స్పీడ్ గన్లో చూపించడంతో అంతా కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైపోయారు. షోయబ్ అఖ్తర్ సృష్టించిన 161.3 కిలోమీటర్ల రికార్డు బదలైనట్టు కూడా అంతా భావించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో, స్క్రీన్ షాట్లు వెంటనే వైరల్ అయిపోతూ ఉన్నాయి. అయితే అసలు విషయం కాసేపటికి బయటకు వచ్చింది. స్పీడ్ గన్లో సాంకేతిక లోపం కారణంగానే 176 కిలోమీటర్ల వేగం చూపించినట్టు కూడా తేలింది. స్టార్క్ యావరేజ్ స్పీడ్ 145 నుంచి 147 మధ్య ఉన్నట్టు సమాచారం. నిజానికి స్టార్క్ ఇప్పుడున్న బౌలర్లలో ఫాస్టెస్ట్ బౌలర్స్ లో కూడా ఇతను ఒకడని కూడా చెప్పుకోవచ్చు. అఖ్తర్ రికార్డు కొట్టే సత్తా ఆయనకే ఉందని కూడా అంత భావించారు. ఇప్పుడు ఆ రోజు వచ్చిందని కూడా అంతా అనుకున్నారు. బట్ ఇంతలోనే అది ఫేక్ అని తేలడంతో అంతా షాక్ అయ్యారు. అంతర్జాతీయ మ్యాచ్ల్లో వేగాన్ని కొలిచే స్పీడ్ గన్ పరికరాల్లో అప్పుడప్పుడు కూడా సాంకేతిక లోపాలు సంభవిస్తూ ఉంటాయి. ఈ రికార్డు కూడా అలాంటి లోపం వల్ల వచ్చిందని కూడా భావించారు అందరూ.